అన్న నమస్తే అన్న. అన్న నేను వేణుమాధవ్‌ని మాట్లాడుతున్నానన్న. అందరూ ఎట్లున్నారన్న? బాగున్నారా అన్న? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేందర్ మిమిక్రీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే నా పేరు నరేందర్. నేను మిమిక్రీ ఆర్టిస్ట్‌ని. మన టాలీవుడ్‌లో ఉన్నటువంటి హీరోలు, కమెడియన్ల వాయిస్‌లు మొత్తం కలిపి ఒక 100 వాయిసెస్‌తో మీ ముందుకు రాబోతున్నాను ఫ్రెండ్స్. ఇక ముందు రాబోయే వీడియోలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరందరూ సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. మీ అందరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను చేసిన ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మన మిమిక్రీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మన హీరో ప్రభాస్ గారి వాయిస్ కనుక తీసుకున్నట్లయితే 'బాహుబలి' సినిమాలో నుంచి ఈ యొక్క డైలాగ్ ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. మరణం, మరణం, మాసేనా ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికుండడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నవ్వుతూ దిగజూస్తూ ఉంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని నా నేలని ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరో, నాతో చచ్చేదెవరో, ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరో. జై మహిష్మతే. మన హీరో రానా గారి వాయిస్ కనుక తీసుకున్నట్లయితే 'బాహుబలి' సినిమాలో విలన్‌గా బల్లాల దేవ క్యారెక్టర్ చేశాడండి. ఈ సినిమాలో నుంచి ఒక డైలాగ్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. నీ విశ్వాసం చూస్తూ ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటారు కట్టప్ప. నీ మనసులో నన్ను చంపేయాలన్నంత కసిదాగుందని నాకు తెలుసు. కానీ నీ ప్రాణాలు అడ్డు పెట్టి నన్ను కాపాడావు. ఎలా కట్టప్ప? ఎలా వీలవుతుంది? సరే, ఏ వరం కావాలో కోరుకో కట్టప్ప. ఏదైనా సరే. 'సమరసింహారెడ్డి' సినిమాలో నుంచి మన బాలకృష్ణ అండ్ జయప్రకాష్ రెడ్డి గారి వాయిసెస్‌లు కనుక తీసుకున్నట్లయితే జయప్రకాష్ రెడ్డి ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేశాడండి. వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అందులో ఒక డైలాగ్ తీసుకొని చెప్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఈనాడైనా అమ్మ రొమ్ము పలుదైనాడవాడు పిరికి పంద పారిపోతున్నాడు. రే సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదురా సీమ సందులో చూసుకుందాము. నీ ప్రతాపము నా ప్రతాపము. నా మంచితనాన్ని పెరిగితనంగా అర్థం చేసుకున్నారు కదరా. ఎగిరి పడ్డారంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగిలవు. నీ వంశానుకున్న విలువెంత, నీ పౌరుషానుకున్న పవర్ ఎంత? దమ్ము గురించి రొమ్ము ఇరుగదీసి మాట్లాడరు కదరా. ఇప్పుడు విడిపించుకో. నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ తొడ సౌండ్కే గుండాకి చస్తారా మీరు. నా పేరులోనే సింహం ఉందిరా. దాన్ని రక్తపు చేతితో నిద్రలేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది. ఈ మీసంలో ఎదిరించిన వాణ్ణి మట్టిలో కల్పించే రాయసం ఉంది. ఇప్పుడే ఇక్కడే మీ అందరిని తెగ నరకకపోతే నా మీసం కొరిగించుకుంటానురా. మన కమెడియన్ వేణుమాధవ్ గారి వాయిస్ కనుక తీసుకున్నట్లయితే ఒక పద్యాన్నిచ్చి ఉప్పు కప్పురంబు పద్యాన్నిచ్చి మన వేణుమాధవ్ గారిని చెప్పమంటే ఏ విధంగా చెప్తాడో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అన్న నమస్తే అన్న. అన్న ఏం చెప్పాలన్నా? పద్యం చెప్పాలన్నా? సరే అన్న, ఓకే అన్న. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరయ్య పురుషులందు పుణ్య ఈ వేణుమాధవ్ వేరయ్య విశ్వదాభిరామ తెలుగు ఇండస్ట్రీలో పెద్ద కమెడియన్ నేనేరా మామ. అన్న ఉంటానన్నా, మళ్ళీ కలుద్దామన్నా, ఉంటానన్నా, జై హింద్ అన్న. మన హీరో చిరంజీవి గారి వాయిస్ కనుక తీసుకున్నట్లయితే 'ఠాగూర్' సినిమాలో నుంచి ఈ యొక్క డైలాగ్ అండి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇండియా ఈజ్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియాలో 50 సింగపూర్తో సమానం. ఒక ఇండియా
8 జపాన్లతో సమానం. మన ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిల్గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది బిల్గేట్స్ పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లచ్చో, మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లచ్చో. అందుకే సార్, భవిష్య బిల్గేట్స్ మన దేశం వదిలి పరాయి దేశాలకు వలస వెళ్తున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికాకు అధ్యక్షుడయ్యాడు. అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా మన దేశంలో చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగునా లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావాలంటే లంచం, ఇల్లు కట్టుకోవడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకి లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్డుకు లంచం, తినే బ్రెడ్డుకు లంచం, ఒక ఆడపిల్ల ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్కు లంచం, డెత్ సర్టిఫికేట్కు లంచం. మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా లంచం లంచం లంచం. అగ్గిపెట్టెల నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తూ ఉంటే బ్రతుకు రైలు ఏ పట్టాల మించి నడిపించాలి సార్? ఏ పట్టాల మించి నడిపించాలి? మన ప్రకాష్ రాజ్ గారి వాయిస్ కనుక తీసుకున్నట్లయితే అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో నుంచి ఈ యొక్క డైలాగ్ అండి. ఈ సినిమాలో రవితేజ వాళ్ళ మదర్ జయసుధ చనిపోతుందండి. వాళ్ళ అమ్మ మాట మేరకు ప్రకాష్ రాజ్ వాళ్ళ సెకండ్ వైఫ్ దగ్గరికి వస్తాడండి, వాళ్ళ ఇంటికి వస్తాడు. సో ఆ టైంలో ఈ యొక్క డైలాగ్ అండి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఏరా, ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావా? మీ అమ్మ సొమ్మేం పోయింది, మీ నాన్న దగ్గరే ఉండమంది. కానీ తానున్నట్టు ఉండరు ఇక్కడ. కాఫీ తాగుతావా, టీ తాగుతావని అడిగితే పిన్ని చాలా మంచిది అనుకుంటున్నావా? మంచిదే, 2 రోజులు బాగానే ఉంటుంది, తర్వాతే స్టార్ట్ అవుతుంది. నువ్వేదో చెప్పమని ఆవిడేదో చెప్తున్నా నువ్వు. అవసరం మారా ఈ ఫ్యామిలీ టెన్షన్స్? ఏ టెన్షన్స్ తట్టుకోలేకే మీ అమ్మని వదిలేసండ్రా. అనుభవం ఎక్కువ ఇక్కడ. వచ్చే నా మిమిక్రీ మీకు నచ్చినా నచ్చకపోయినా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.